ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పేరు ఒక ప్రభంజనం. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఇరు రాష్ట్రాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అయితే వీటన్నిటితోనూ నందమూరి వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరమైన బంధం ఉన్నప్పటికీ రాజకీయాల రీత్యా వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ తారక్ తన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ధార్మాత్మిక అంకిత భావంతో మీరు ప్రజా సేవలో కొనసాగాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి సుసంపన్న ఆత్మగౌరవంతో మీ నాయకత్వం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తారక్ తన సందేశంలో చంద్రబాబును మావయ్య అని సంబోధించడం నందమూరి మరియు నారా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఒక్క పోస్ట్తో తారక్ తన బాబాయ్ పట్ల, మావయ్య పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధికి మారుపేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ఐటీ విప్లవం నేటికి హైదరాబాద్ నగరానికి ఒక వరంగా మారింది. హైటెక్ సిటీ నిర్మాణం నుంచి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను తీసుకురావడం వరకు ఆయన చూపిన చొరవ అసాధారణం. నేడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి భారీ లక్ష్యాలతో ఆయన ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఆయన పడుతున్న తపన ప్రశంసనీయం. తారక్తో పాటు టాలీవుడ్ మరియు రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు చంద్రబాబుకు విషెస్ తెలియజేస్తున్నారు. చంద్రబాబు అనుభవం, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అందరూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా ఆయన అనుసరించే క్రమశిక్షణ, నిరంతరం ప్రజల కోసం పనిచేసే తత్వం, సంక్షోభ సమయాల్లో ఆయన చూపే ధైర్యం ఎందరికో ఆదర్శం. 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన చూపిస్తున్న ఎనర్జీ యువతకు కూడా సాధ్యం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథకంలో దూసుకుపోవాలని సామాన్య ప్రజలు సైతం ఆకాంక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన పెడుతున్న దృష్టి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు ఇలాంటి పర్సనల్ విషెస్ తెలియజేయడం వల్ల రాజకీయ మరియు సినిమా రంగాల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నేడు సోషల్ మీడియా అంతా హెచ్పీడీ చంద్రబాబు నాయుడు అనే హ్యాష్ ట్యాగ్తో మారుమోగుతోంది.